పర్సంటేజ్ ను భిన్నాలకు మార్చుకున్నాం కదా. ఇప్పుడు భిన్నాలను మనం పర్సంటేజ్లలోకి మార్చేసుకుందాం. సో భిన్నాలను పర్సంటేజ్లలోకి మార్చడం అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏమో భిన్నాలలోకి మార్చుకున్నాం కదా, ఇక్కడ భిన్నాలను పర్సంటేజ్లలోకి మార్చేస్తున్నాం. ఇప్పుడు 1/4 ఉంది కదా, 1/4 ను పర్సంటేజ్లలోకి మార్చాలంటే ఇంటూ 100ను మల్టిప్లై చేసుకోవాలి. ఇది 25. ఎప్పుడైనా పర్సంటేజ్లలోకి మార్చినప్పుడు మనకు సింబల్ యాడ్ చేయాలి, 25% అన్నమాట. సో ఇప్పుడు 3/4 ఉంది అనుకోండి, 3/4 ఇంటూ 100. గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ ను మనం భిన్నాలలోకి మార్చాలి అని అంటే సో మనకు బై 100 వస్తుంది అనమాట. భిన్నాలను పర్సంటేజ్లకు మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి మనం, రైట్. సో ఇక్కడ ఇది 4, ఇది 25 టైమ్స్ 25 ఇంటూ 3 వచ్చేసి 75%. సో 75% అన్నమాట. సో ఇప్పుడు 1/3 ఉంది, 1/3ని మనం మార్చాలంటే ఇంటూ 100. ఇక్కడ 100/3 అవుతుంది. 100 ను 3 చేత కట్ చేసుకోవాలి. 3 చేత అంటే ఇక్కడ 3 టైమ్స్ 9, ఇంకా రిమైండర్ 1 0. 3 టైమ్స్ 9 1. దీన్ని ఎలా రాస్తాం? 33 1/3% అన్నమాట. 33 1/3% అవుతుంది. 33 1/3%. ఇంతకుముందు మనం చేయలేదా? ఇప్పుడు ఇంతకుముందు చేసిన నెంబర్లనే వాటికి రివర్స్. ఇంతకుముందు నువ్వు చేసింది ఏంటి? 25% 1/4 గా రాస్తావు, 75% 3/4 గా రాస్తావు, 33 1/3ని 1/3 గా రాస్తావు అనమాట. దానికి రివర్స్ అన్నమాట ఇది, అవునా? సేమ్ మిగతాయి మీరు చేసుకోండి. ఇది ఎంత వస్తుంది మీకు? 66 2/3 వస్తుంది. ఇది వచ్చేసి మీకు 125 వస్తుంది. ఇది వచ్చేసి 133 1/3 వస్తుంది. ఇంత ముందు నెంబర్లకే రివర్స్ చెప్తున్నాను నేను. ఇంత ముందు క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ అడిగా, ఇప్పుడు ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతున్నాం మనం, అవునా? సరే. సో ఇప్పుడు మనకి ఇందులో కంక్లూషన్ ఏంటి సార్ అంటే, పర్సంటేజ్లను మనం భిన్నాలలోకి మార్చాలంటే బై 100 అవుతుంది, భిన్నాలను పర్సంటేజ్లలోకి మార్చాలంటే ఇంటూ 100 అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. సో రైట్. ఇక్కడ క్రింది శాతంలను దశాంశ భిన్నములలోకి మార్చాలి. ఇవి బేసిక్స్ అన్నమాట. ఇవి వస్తాయని అనుకోవద్దు, ఇవి బేసిక్స్. ఇవి ఐడియా వస్తేనే మనం క్వశ్చన్స్ లలోకి వెళ్ళగలం అనమాట. సో రైట్. 25% ను దశాంశం భిన్నములలోకి అన్నాడు. సో 25% అని అన్నప్పుడు సో 25%, సో 25% మనం తీసుకున్నట్లయితే సో 25% ని ఎలా రాస్తాం? 25/100. వాస్తవానికి దీన్ని కట్ చేస్తే 1/4 అవుతుంది. ఈ 1/4 ను భిన్నాలలోకి ఇట్లా మార్చాలంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఇందులో పర్సంటేజ్ కనుక మనం డెసిమల్స్ లోకి మార్చాలంటే కింద ఉన్న డినామినేటర్ లో ఉన్న జీరోలను డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ 25% అనగా 25/100 అన్నమాట. ఇవి 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తే 2 డెసిమల్స్ పైకి వస్తాయి. అట్లా ఎన్ని జీరోస్ కింద కట్ చేస్తే అన్ని స్థానాలు వస్తాయి అని గుర్తుపెట్టుకోండి. ఇది 0.25 అవుతుంది. అదే సెకండ్ తీసుకుందాం అనుకోండి సార్, 75% అనగా 75/100. 2 జీరోస్ కట్ చేస్తే 2 డెసిమల్స్ వస్తాయి, 0.75. ఇప్పుడు ఇది థర్డ్ది 125 ఉంది అనుకోండి సార్, 125 ని మనం 125/100 గా తీసుకుంటాం. ఈ 2 జీరోస్ కట్ చేస్తే ఫ్రమ్ యూనిట్ ప్లేస్ 2 నెంబర్స్. ఇక్కడ 3.5 ఉంది సార్, దీన్ని ఎలా చేద్దాం మనం? 3.5/100 అన్నమాట. ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తే 2 డెసిమల్స్ వస్తాయి ఫ్రమ్ యూనిట్ ప్లేస్. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక డెసిమల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కౌంట్ 1, ఇంకో నెంబర్ లేకపోతే 0 పెట్టుకోవాలి. అప్పుడు ఏమైతే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 0.035 గా రాస్తాం. ముందుగా ఎంత ఉండే మనకు 1 డెసిమల్ ఉండే, తర్వాత మన 2 యాడ్ అయ్యి మొత్తం 3 డెసిమల్స్ అయినాయి. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది అనుకోండి సార్, 1.25, అది నేను చేయలేదు, మీరు చేయాలి అది. సో 1.25 అన్నప్పుడు 1.25/100 అన్నమాట. ఈ 2 జీరోస్ కట్ చేస్తే 2 డెసిమల్స్ వస్తాయి. సో ఇక్కడ నుంచి మనకు 1, ఇంకొక నెంబర్ లేకపోతే పాయింట్ పెట్టుకోవాలి. సో 0.0125 అన్నమాట, 0125. ఇప్పుడు ఏం చేసాం మనము? ఫస్ట్ క్వశ్చన్ రాగానే చేసింది ఏంటంటే పర్సంటేజ్ ని భిన్నాలలోకి మార్చేసాం. ఏం చేసాం మనము? బై 100 చేసుకున్నాం. భిన్నాలను పర్సంటేజ్లలోకి మార్చాం. ఏం చేసాము? ఇంటూ 100 చేసాం. పర్సంటేజ్ ను డెసిమల్స్ లోకి మార్చేసాం. సో మనకి ఇక్కడ పాయింట్స్ లలోకి తీసుకుంటున్నాం, అవునా? పాయింట్స్ లలోకి మార్చాలన్నప్పుడు ఏం చేసాం? ఇట్లా కొట్టేయద్దు అని చెప్పారు. ఇలా చేయాలి, కానీ ఇలా చేయొద్దు, మనం ఇట్లనే చేసుకోవాలన్నమాట, అవును? సో రైట్. రైట్. ఈ క్రింది వాటి విలువలను కనుగొనండి అని అన్నాడు. సో ఇక్కడ మనకి ఇందులో ఇక్కడ 10% ఆఫ్ 1600. ఇక్కడ గమనించండి, మనకి ఎప్పుడైనా కూడా పర్సంటేజ్లలో 10% కు 1% కు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. ఎక్కువ అవే వస్తాయి అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనం లెక్కలు చేస్తాం కాబట్టి, అవునా? సో రైట్. 10% అంటే ఏంటి సార్ అంటే ఎలా చెప్పవచ్చు అంటే 10% ఆఫ్, ఇప్పుడు అది 1600 కదా,
1600 అన్నప్పుడు 10/100 హాఫ్ అంటే ఇంటూ అన్నమాట, ఇంటూ 1600. ఇది కట్ చేస్తే ఏమొచ్చింది సార్ ఇక్కడ 160 వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కూడా 10% అనగానే ఇక్కడ చూడండి 10% ఆఫ్ 1600 అంటే 10% అనగానే చివరికి 0 అవుతుంది అనమాట. 160 అని డైరెక్ట్ గా చేసుకోవచ్చు. అంటే క్వశ్చన్ మనం బట్టి, క్వశ్చన్ చిన్నగా ఉంది అనుకోండి స్టెప్స్ లాగా వేయండి, క్వశ్చన్ పెద్దగా ఉంది అనుకోండి దీనికే స్టెప్ వేస్తే ఎట్లా, 2 మార్కులే కదా మనకు వచ్చేది, కాబట్టి దీనికి వేయలేము. కాబట్టి ఇట్లా డైరెక్ట్ గా వేసుకోవచ్చు, తప్పు కాదు. ఇప్పుడు ఇక్కడ మనకు ఇలా ఉంది అనుకోండి సార్, ఇప్పుడు 10% అలా చేస్తావు కదా, దీంట్లో 1% ఎలా చేయొచ్చు అంటే 1% ఆఫ్ 1600 అన్నప్పుడు 1% అంటే 2 zeros కట్ అవుతాయి అన్నమాట. 2 zeros కట్ చేస్తాం. 1% అంటే బై 100 వస్తుంది కాబట్టి 2 zeros కట్ అవుతాయి. ఒకవేళ నెంబర్స్ జీరోస్ లేకపోతే ఎలా అని మనకు డౌట్ వస్తుంది. ఇలా ఉంది అనుకోండి సార్, 10% ఆఫ్ 1759 అని ఉంది అనుకోండి. ఇక్కడ జీరో లేవు, జీరో ఉంటే జీరోను కట్ చేస్తాం. జీరో లేదు కాబట్టి ఏం చేసుకోవాలంటే ఒక డెసిమల్ పెట్టేయాలన్నమాట. 1759 కి ఒక డెసిమల్ పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోండి, 10% అన్నప్పుడు చివరికి 0 కట్ అవుతుంది. ఒకవేళ జీరో లేకపోతే మాత్రం ఒక డెసిమల్ పెట్టుకుంటాం. అదే 1% అన్నప్పుడు 2 zeros, ఒకవేళ జీరోస్ లేకపోతే 2 decimals పెట్టుకుంటాం అన్నమాట. సో 2 decimals. ఇప్పుడు ఇది చూడండి సార్, ఇది 15% అన్నాడు కదా, 15% అన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు దాని అంటే వాస్తవానికి 15/100 ఇంటూ 1400 అన్నమాట. అప్పుడు ఇది 2 zeros క్యాన్సిల్ చేసుకుంటే ఇందులో మనకు కన్వీనియంట్ ప్రకారం ఎంత అవుతుంది సార్, ఇది 210 సార్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఇది 210 అవుతుంది. అయితే ఇక్కడ ఇది జనరల్, అంటే మనము అఫీషియల్ గా చేయాల్సి వస్తే, అంటే క్వశ్చన్ చిన్నగా ఉంది స్టెప్ కంపల్సరీ వేయాల్సి వస్తే, ఒకవేళ అలా కాకుండా క్వశ్చన్ పెద్దగా ఉంది ఇది మామూలుగానే దీన్ని తీసుకోవాలి అన్నప్పుడు మాత్రం 15% అనగా 15% ఆఫ్ 1400 అంటే ఎట్లా చేసుకోవచ్చు అంటే 10% అన్నప్పుడు ఇందులో 10% అంటే 140, మరి 10% 140 అన్నప్పుడు 5% ఎంత అవుతుంది అంటే దాంట్లో హాఫ్ 70 అంటే 210 అని వేయగలగాలి. సో 210 అని డైరెక్ట్ గా వేయగలగాలి అనమాట. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ చిన్నది ఇచ్చినప్పుడు మాత్రం అఫీషియల్ గా డైరెక్ట్ గా వేసేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది సార్, దీనికి ఎలా తీసుకుంటాను 29.5% ఆఫ్ ఎంత చెప్పాడు 400 అన్నాడు, అంటే 29.5 ఇది పర్సెంటేజ్ అంటే 100 ఇంటూ 400. ఈ డెసిమల్ ఇబ్బంది పెడితే క్యాన్సిల్ చేస్తే కిందికి 0 వస్తుంది అనమాట, కిందికి 0 వస్తుంది. సో కొట్టివేతలు కన్వీనియంట్ ప్రకారంగా చేసుకోండి. ఇప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్ చేసుకోండి, ఈ జీరోను పూర్తిగా కట్ అయితేనే కొట్టివేయాలి. ఇప్పుడు ఇందులో ఎంత నెంబర్ వస్తుందో చూసి దానికి మనము ఈ డెసిమల్ లో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ డెసిమల్ మనం యాడ్ చేసుకోవచ్చు అంటే 295 ఇంటూ 4 అనమాట. సో 295 ఇంటూ 4 మనకు ఎంత అయితే వస్తుందో, సో ఎంత వస్తుంది సార్ ఇక్కడ 295 ఇంటూ 4 అంటే సో 1180 వస్తుంది, బై 1180 వస్తుంది. లేదా ఇక్కడ చూడండి కట్ అయిపోతుంది కదా మనకు, ఇట్లా చేసుకోవచ్చు. 2 ఇక్కడ 2 సార్లు 2 5 సార్లు, సో 5 ఇది మనం కట్ చేసుకున్నట్లయితే సో దీంట్లో ఎంత సార్ ఇది 59 ఇంటూ 2 మనం తీసుకుంటే ఎంత వస్తే ఇక అదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఎంత సార్ ఇది 1180 ఆన్సర్, 1180 ఆన్సర్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా కూడా ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు దీన్ని అఫీషియల్ గా చూపించాలంటే మాత్రం ఇలా చూపించాలి. మనం అఫీషియల్ గా చూపించాల్సి వస్తే ఇలా రాయాలి. ఇక ఏదైనా కూడా డైరెక్ట్ గా వేయాల్సి వస్తే డైరెక్ట్ గా వేయండి, అంటే మీకున్న సమయ భావాన్ని బట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ పెద్దదిగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న స్టెప్స్ వేయద్దు, చాలా పెద్దగా వస్తుంది, ఒక పేజీ నిండుతుంది 2 పేజీలు వస్తుంది, అట్లా వేయకూడదు అనమాట మనం. సో రైట్, నెక్స్ట్ క్రింది వాటి విలువలను కనుగొనము. సేమ్ ఇక్కడ మనకి ఇందులో సేమ్ ఇంత ముందు చేసిన మాదిరిగానే కూడా. సో 33 అన్నాడు. సో 33 అంటే మీరు కొన్ని ఫ్రాక్షన్స్ గుర్తుపెట్టుకోండి, క్యాలిక్యులేషన్ లో ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ 33 అనగా మనకేమొస్తుంది, ఇంతకుముందు చేసాం ఏమొచ్చింది 1/3 వచ్చింది. అట్లా మనకు 66 2/3% అని ఉంది అనుకోండి, అప్పుడు 2/3 వస్తుంది అనమాట. అలా కొన్ని గుర్తు పెట్టుకున్నట్లయితే క్యాలిక్యులేషన్ పార్ట్ లో ఈజీగా ఉంటుంది. ఒకవేళ గుర్తు లేదనుకోండి సార్, నష్టం ఏం లేదు, మనం సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు ఇది ఉంది అనుకోండి సార్, దీన్ని 33 అంటే దాన్ని ఇక్కడ మార్చండి, 3 into 33 99 + 1 100/3 పర్సెంటేజ్ అంటే ఇది యాస్టీస్ ఆఫ్ 1500 అన్నమాట. ఇప్పుడు ఇది 100/3
ఇక్కడ ఇది పర్సెంటేజ్ కట్ చేస్తే కిందికి 100 వస్తుంది ఇంటూ 1500. ఇక్కడ మీ కన్వీనియంట్ ఇవి 2 zeros క్యాన్సిల్ 3 ఇది 5 times 5 ఇంటూ 500. చాలా అంటే మీకు డైరెక్ట్ గా గ్రిప్ వస్తే 33 1/3 అంటే డైరెక్ట్ 1/3 అన్నమాట. దీంట్లో 1/3 ఎంత అంటే 1500 500. ఇది 2/3 వస్తుంది 2000. ఇది 1/6 వస్తుంది 200. ఇది 9 1/11 అంటే 11/11 వస్తుంది అనమాట 90. ఇది 11 1/9 అన్నమాట. ఇది వచ్చేసి మనకు ఎంత అవుతుంది బై 9 కాబట్టి 110 అవుతుంది. చాలా ఇవి సేమ్ యాజ్ ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని అలా చేసుకోవచ్చు. నేను ఇది చేస్తున్నాను. ఈ రెండు మిగిలిన మీరు చేసుకోండి. ఇక్కడ అంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది, అది చేయొచ్చు, దాంట్లో తప్పేం కాదు, ప్రాక్టీస్ అవుతుంది. చూడండి. సో ఇప్పుడు ఇది 9 1/11 అన్నప్పుడు 11 ఇంటూ 9 ఎంత సార్ 99 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది 100/11. ఇది పర్సెంటేజ్ ఇంటూ 990 అన్నమాట. అంతేనా? ఇక్కడ 100/11 ఈ పర్సెంటేజ్ అనేది కట్ చేస్తే కిందికి 100 ఇంటూ 990 అవుతుంది. ఇక్కడ ఈ 100 ఈ 100 కట్ చేసుకో. 11 ఇక్కడ ఎన్నిసార్లు వెళ్తుంది సార్ 9 times అంటే 90 ఇస్ ఆన్సర్ అన్నమాట. మిగతా రెండు మీరు చేయండి, మీకు ప్రాక్టీస్ అవుతుందని వదిలేస్తున్నాను. సో ఇప్పుడు మనము ఆన్సర్ డైరెక్ట్ వస్తుంది. దీని ఆన్సర్ వచ్చేసి 2000 వస్తుంది సార్. ఇది దీని ఆన్సర్ వచ్చేసి మీకు 200 రావాలి చూడండి. దీని ఆన్సర్ వచ్చేసి మనకు 1/9 అంటే 110 వస్తుంది. అవునా? సరే మీకు ప్రాక్టీస్ అవుతుందని నేను వదిలేస్తున్నాను.